అందరికీ సబ్బాత్ షలోం. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయకాల శుభవందనాలు. షలోం. అదేవిధంగా యూట్యూబ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ, పరమతండ్రి పిల్లలందరికీ, ఆత్మీయుల అయిన అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెమ్మలకు అందరికీ సబ్బాత్ షలోం. చదవబడిన లేఖన భాగంలో ఒక మాట చదువుకొని కీర్తన గ్రంథము 34వ అధ్యాయములో 10వ వచనము, అదేవిధంగా కీర్తన 23లో మొదటి వచనం, ఈ రెండు వచనాలు చదువుకుందాము. కీర్తన గ్రంథం సామ్స్ 34 10th verse. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మెసేజ్ విషయమై రెబెకాకు మైక్ ఇవ్వండి. రెబెకా రానికి రెండవ భాగముగా 23వ అధ్యాయము, అదే దావీదు రాజు గారు రాసిన కీర్తన 23వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సింహము పిల్లలైనా లేమి గలవై ఆకలి గనునేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రార్థన. స్తోత్రం స్తోత్రం నాయనా పరిశుద్ధుడా పరమ తండ్రి. స్తోత్రం స్తోత్రం నాయన పరిశుద్ధుడా పరమ తండ్రి. గొప్ప రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రం నా తండ్రి. నాయన మరి ఒకసారి నా తండ్రి నాయన పరిశుద్ధ దినమున తండ్రి నాయన మీ పరిశుద్ధ బిడ్డలతో కలిసి తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించడానికి, నా తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఈ దినాన్ని నా తండ్రి నాయన పరిశుద్ధపరిచి ఆశీర్వదించి నా తండ్రి విశ్రాంతి దినముగా నా తండ్రి నాయన మరి మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇట్టి దినమును పరిశుద్ధంగా ఆచరించిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన. మీ నామాన్ని ముద్రించుకున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నా తండ్రి నాయన. మరి తండ్రి పాటల్లో తొన్నిడిగా ఉన్నారు నా తండ్రి నాయన. మరి చెప్పు వాక్యంలో తండ్రి నాయన భావన్న తండ్రి నాయన మీరే మీ యొక్క మ్రాణ చాటున మరుగుపరిచిన తండ్రి నాయన. మరి నా తండ్రి బిడ్డ నా తండ్రి నాయన మీరే ఆ బిడ్డకు తండ్రి తోండిడిగా ఉండిన తండ్రి నాయన. మీరే మా మాటలను వినిపింపచేసిన తండ్రి నాయన. దాని ప్రకారం మేము నడుచుకున్నట్లు సహాయం దయచేయమని మా కొరకు తిరిగి రాయన్న మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా పరిశుద్ధనామమున అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా రేబెకా, థ్యాంక్ యూ. మీకు మెసేజ్ మొత్తం అర్థమైపోయి ఉంటుంది. అర్థమైందా లేదా? టాపిక్ ఏందనేది చెప్పాల్సిన అవసరం లేదు. సింహపు పిల్లలైనా లేమి గలవై ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు, అంటే సింహపు పిల్లలకేమో ఓన్లీ ఆహారమే, వాటికి కావాల్సింది ఆహారమే, వాటికి మేలు ఇంకా వేరే ఏం అవసరం లేదు. ఎందుకంటే వాటికి ఏదైనా జబ్బు కలగడం అనేది ఉండదు సర్వసాధారణంగా. ఏదో వాటిని అవి గాయపరుచుకుంటే తప్ప, పోట్లాడుకొని గాయపరుచుకున్నా కూడా అవి ఆహారం తినకుండా అవి పస్తులు ఉంటాయి, స్వస్థత పొందుకుంటాయి. అవి ఏ వైద్యుడు వారికి అవసరం ఉండదు, ఇంకా వేరే ఏ మేలు అవసరం ఉండదు. కానీ ఆయన పిల్లలకు, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ ఉండదు. కొదువ అంటే అసలు వారికి ఏది తక్కువ కాదు. ఏ విషయంలో ఆయన తక్కువ చేయడు. ఎవరికి తక్కువ చేయడు? ఆయన ఆశ్రయించే వారికి. మరి ఈరోజు మనం పరీక్షించుకుందాము మనకు మనమే. చాలామంది అంటుంటారు, మరి దూరంలో ఉండి టీవీలలో చూస్తున్నవారు, అన్న మీరు ఎక్కడో ఉండి ఉపదేశిస్తున్నారు కానీ మాకు లాగి చెంప మీద కొడుతున్నట్టు ఉంటుంది అంటారు. మిమ్మల్ని లాగి చెంప మీద కొట్టాలని మా ఉద్దేశం కాదు. ఇక్కడ వచ్చిన వారిని గాయపరచాలని అంతకన్నా కాదు. అయితే ఆయన వాక్యము ద్వారా మనము ప్రతి వారము కూడా, ఎందుకు ఈ యొక్క ఉపదేశాలు, ఈ చిన్న మందకు అనేకులైన శ్రేష్ఠులైన ఉపదేశకులు ఉన్నారు. ఎప్పుడు ఈ ముఖాలే కాదు, ఈ రెండు ముఖాలే కాదు, అనేకులైన
శ్రేష్ఠులైన ఉపదేశకులను పరమ తండ్రి ఆయన మహాకృపను బట్టి, ఉచిత కృపను బట్టి, కాబట్టి ఒక్కొక్క సేవకుడి ద్వారా, ఒక్కొక్క కుమారుడి ద్వారా అదే లేఖనము, అదే మాట, అదే వాక్యము, కానీ నానా రీతులుగా ఆయన మాట్లాడుతూ బలపరుస్తుంటుంటాడు. ఈ దినమున మరి చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ బలపరచాలని, మిమ్మల్ని అందరినీ లాగి చెంప మీద ఆయన కొట్టాలని, నేను కొట్టాలని కాదు. ఎందుకంటే కొడితేనే మేలు కోరి ఏం చేస్తాడు స్నేహితుడు? గాయాలు చేస్తాడు. గాయాలు చేయబడితేనే మనం మారుతాము, లేదంటే మనం మారము. బాధలు వస్తేనే మనం ఆయన దగ్గరకు వస్తాము, శ్రమలు వస్తేనే ఆయన వద్దకు వెళుతాము, వేదన కలిగితేనే ఆయన పాదాల చెంతకు వెళుతాము. కానీ నిజంగా ఆయన ఆశ్రయించేవారు శ్రమలో అయినా, బాధలో అయినా, సంతోషంలో అయినా, సమాధానంలో అయినా ఆయన ఆశ్రయిస్తూనే ఉంటారు. ఆయన యొద్దనే నివసిస్తుంటుంటారు, ఆయన పాదాల చెంతనే నివసిస్తుంటుంటారు. అయితే మరి ఈ మెసేజ్ ధ్యానిస్తున్నప్పుడు ఒక భక్తుడు గుర్తొచ్చాడు. చాలా బాగా పాడేవాడు ఈ పాట ఆయన. మరి ఆయన చాలామంది మనలో కొందరికి తెలుసు, ఆర్టీసీ మోహన్ రావు గారు అంటే మరి మేము పాలకొల్లు వెళుతున్న రోజుల్లో మాతో పాటు వచ్చేవాడు. చాలా చక్కగా పాడేవాడు ఈ పాట. మరి ఆ పాట చెల్లెమ్మ పాడతామని నేను కోరాను, కానీ మరి తను పాడలేకపోయారు. ఓకే, నేను ప్రయత్నిస్తాను. యెషోవాయే నా కాపరిగా, నాకు లేమి కలుగాదు. యెషోవాయే నా కాపరిగా, నాకు లేమి కలుగాదు. పచ్చి ఓకే, చాలా థ్యాంక్ యూ. నేను అందుకే ఓకే, ఇది మరి హోసన్న పాటల బుక్లో ఉంది, అది వేరే ట్యూనింగ్ ఉంది. మరి నేను ప్రయత్నించాను, అందులో చూసి పాడడానికి ప్రయత్నించాను, కానీ చరణాలు నా దగ్గర అసలు అవి లిరిక్స్ లేకపోయిండే. సరే, నెక్స్ట్ టైం ఇంకోసారి లిరిక్స్ సంపాదించుకొని, ఆయన రాసిన లిరిక్స్ మరి వేరే విధంగా ఉండేటి. కాబట్టి ఇక్కడ బిడ్డలారా, సింహము పిల్లలైనా లేమి కలిగి ఉంటాయేమో, కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువగా ఉండదు, ఏ మేలు కొదువగా ఉండదు. మరి ఏ మేలు కొదువ ఉండదని ఆయన వాగ్దానం అయితే మనకి ఎందుకు కొదువ అవుతున్నది? మనకు మేలు ఎందుకు కొదువ అవుతున్నాయి? మరి కొదువ ఎందుకు మేలు అవుతాయి చెప్పండి? ఆయననేమో సర్వము సమృద్ధిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవాడు, లేమి గల వారికి ఆయన ఇచ్చేవాడు, ఆకలి దప్పులు గల వారికి ఆయన సమృద్ధిగా ఇచ్చేవాడు. ఏ మేలు కొదువ చేయడు. అయితే మరి హన్నమ్మ ఒక ప్రార్థన చేస్తున్నది. హన్నమ్మ గారి వద్దకు వెళ్దాము. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, 1 Samuel 2nd chapter 8th verse. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. ఎవరినట? లేమి గల వారిని పెంట కుప్ప నుండి లేవనెత్తేవాడు. మరి అన్నం ఏమన్నా బీదవరాలా? ఆమెనా? బీదది కాదు. ఆమె భర్త మరి పెనిన్న ఆమెకు రెట్టింపు ఇస్తున్నాడు, ప్రతిదీ ఆమెకు డబ్బులు ఇస్తున్నాడు. మరి ఈమెను చాలా చాలా ఇష్టపడ్డ భార్య కాబట్టి, కానీ మరి ద్వేషించబడిన భార్యకేమో పిల్లలు కలిగారు, ప్రేమించిన భార్యకేమో పిల్లలు లేరు. ఇక ఈమెను ఫుట్బాల్ ఆడుకుంటుంది. ఎవరు? ఆ యొక్క తోటి భార్య. సో నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కదా మన బావ, కానీ నువ్వు గొడ్రాలుగా ఉన్నావు, నీకు ఎన్ని ఉంటే ఏం ప్రయోజనం? నీకు ఎంత పొందు? కాబట్టి ఈ లోకంలో మరి దీనులను పెంటకుప్ప నుంచి లేవనెత్తువాడు, దరిద్రుల నుంచి పెంటకుప్ప నుంచి లేవనెత్తువాడు అంటే ఆమె సో ఎంత వేదన చెందిందో, ఎంత బాధ చెందిందో, ఎంత శ్రమలు అనుభవించిందో. అయ్యా మీరు నాకు ఎన్ని ఉంటే ఏం లాభం, మీరు ఎన్ని ఇస్తే అంటాడు. నీకు 10 మంది కుమారుల కన్నా నేను సమానం కాదా అంటాడు భర్త. కాదు, ఎలా సమానం అవుతాడు? భర్తనే, కుమారుడే. అవునా కదా? భర్తనే, భర్త ప్రేమ వేరు, కుమారుని ప్రేమ వేరు.
భర్త ప్రేమ వేరు, తల్లి ప్రేమ వేరు, తండ్రి ప్రేమ వేరు. అదేవిధంగా కూతుళ్ళ ప్రేమ వేరు, మరి భార్య ప్రేమ వేరు. కాబట్టి ఎవరి ప్రేమ వారిదే. ఒక ప్రేమను అయితే అందులో చూపించవచ్చు. భార్య ఒక తల్లిలాగా ఉండొచ్చు భర్తకు, ఒక చెల్లిలాగా ఉండొచ్చు, ఒక కూతురులాగా ఉండొచ్చు, కానీ లాగా ఉండొచ్చు తప్ప తల్లి అవ్వలేదు, కూతురు అవ్వలేదు, చెల్లి అవ్వలేదు. కాబట్టి నేను ఒకసారి ఎప్పుడో చదివాను అన్నట్టు, మరి ఈ ముగ్గురు కలిగిన వారట ధన్యులట. ఎవరు? తల్లి, చెల్లి, కూతురు. తల్లి, చెల్లి, కూతురు. సో అనగా ఇవి మామూలుగా అనుభవపూర్వకంగా చెప్పబడుతున్న మాటలు బిడ్డలారా. ఎందుకంటే ఎన్నో మార్లు భార్య ఎంతగా ప్రేమించినా తల్లి ప్రేమ చూపించజాలదంతే. అది చూపించజాల. నేను కొందరు అంటుంటారు, నేను తల్లి కన్నా ఎక్కువ చూపిస్తున్నా అంటారు. ఓకే, నువ్వు భోజనం పెట్టే విషయంలో కావచ్చు, మంచి మంచి ఆహార పదార్థాలు ఇవే విషయంలో కాదు, కానీ తల్లి ప్రేమ వేరే, తల్లి ప్రేమ వేరే. అయితే ఇక్కడ ఆమె ఆ బహుమానం పొందుకున్న తర్వాత పరమ తండ్రికి నిండు మనసుతో కృతజ్ఞతలు తెలియపరుస్తుంది. అయ్యా, నా బ్రతుకు పెంట కుప్ప లాంటి నా బ్రతుకు, దీనమైన స్థితి నాది, ఘోరమైన పరిస్థితి నాది, కానీ పెంట కుప్ప నుంచి నీవు దరిద్రులను లేవనెత్తగలవారివి, లేమి గలవారిని అనగా లేమి అంటే ఓన్లీ డబ్బులు మాత్రమే కాదు సుమా. ఏది జీవితాల్లో ఏది లోటైనా ఆ లోటును సరిచేయగలిగేవాడు మాత్రం ఆయన ఒక్కడే. ఆ లోటును సరిచేయగలవాడు ఆయనొక్కడే. అందుకే దావీదు రాజు గారు అంటున్నట్టు, అనేక శ్రమల పాలై ఎవరు ఆయన తరుముతున్నది? పిల్లనిచ్చిన మామ. ఎంత ఘోరం ఇది, ఎంత విడ్డూరం కదా. దేని బట్టి? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అన్నందుకు. కానీ ఆయనను అరణ్యములో నాకు ఏలేమీ కలగకుండా, సో కొన్నిసార్లు శత్రువులనే ఆయనకు మిత్రులుగా మార్చి ఆయనను కాచే విధముగా. సో అక్కడ లేమేంటి? ఆయన ప్రాణమును, తన ప్రాణ భయము నుంచి ఆయన కాపాడబడం. అక్కడ లేమేంటి? అక్కడ డబ్బు కాదు, అక్కడ ఆహారము కాదు. సో అక్కడ శత్రువులు మరి తరుముతూ వచ్చినప్పుడు, శత్రువులు ఆయనను చెరపట్టడానికి చూసినప్పుడు, శత్రువులు ఆయనను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూసినప్పుడు, కానీ అద్భుతముగా ఆయన కృపను చూపి, ఆశ్చర్యంగా ఆయన కృపను చూపి ఆయన కాపాడుతూ వచ్చాడు. అందుకే అనుభవపూర్వకంగా కీర్తన రాస్తున్నాడు. అయ్యా, సింహపు పిల్లలన్నా లేమి కలిగి ఉంటాయేమో, కానీ నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువ కానివరు. ఆయన కానివ్వడు. అయితే ఎందుకు సింహం పిల్లలకు ఎందుకు లేమి ఉంటుంది చెప్పండి? అడవిలో అన్ని జంతువులకు లేమి ఉంటే వాటికి లేమి ఉంటుంది. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏమేమి కొదువ కదయా, నా మెస్సయ్యా, నీ కృప నాకు చాలయా. ఏమేమి కొదువ లేదయా, నా మెస్సయ్యా, నీ కృప నాకు చాలయా. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో గాని, పలికేవో అడిగితే ఇచ్చావో, అలసిన నా బ్రతుకు ఆనందపరిచావు. పిలిచితే పలికేవో అడిగితే ఇచ్చావు, అలసిన నా బ్రతుకు ఆనందపరచావు. నీ మాట వజ్రాల మూట, నా మెస్సయ్యా, నీ
ద్రాక్షల తోట, నీ మాట వజ్రాల మూట, నా మెస్సయ్యా నా బ్రతుకు ద్రాక్షల తోట. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనునేమో గాని, నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయ్యా నా మెస్సయ్యా, నీ కృప నాకు చాలయ్యా. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అయితే సింహము పిల్లలన్నా లేమి కలిగి ఉంటాయేమో, కానీ అయ్యా నిన్ను ఆశ్రయించేవారి, ఎందుకనగా దీనులను ఆయన సింహాసనం ఎక్కించాడు, దరిద్రతలో ఉన్న వారిని ఉన్నతమైన స్థానం నిలబెట్టాడు, ఎన్నిక లేని వారిని గొప్ప జనముగా చేశాడు. కాబట్టి బిడ్డలారా, ఎన్నిక లేనివాడివిగా లేని దానివిగా ఉన్నావేమో, కానీ ఈరోజు నిన్ను గొప్ప జనముగా చేయడానికి కొరకు ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవు యథార్థము ఏ రీతిగా అయితే ఆయన ఆశ్రయించావో, దీనుడవై దీనమనసురాలవై ఉన్నావో, నీవు చివరి వరకు ఎంతకాలము ఓర్పు వహించాలి, ఎంతకాలము సహించాలండి? బ్రతికినంత కాలము, ఈ భూమి మీద జీవించినంత కాలము. ఎందుకనగా నువ్వు పొందబోయేది ఆ యొక్క సింహాసనం ఎదుట కూర్చుండే నజరుడైన యాషువ మెస్సయ్య. ఆయన ఎదుట ఆ సింహాసనం కొరకు, ఆ యొక్క కృప కొరకు నువ్వు చూస్తున్నవాడు. అలా అని ఈ భూమి మీద నీకు తక్కువ చేయడు బిడ్డలారా. అయితే మరి ఎందుకు లేమికి వస్తారు? కొన్ని మాటలు మనం చూసుకుని, సింహాలట అవి ఎందుకు లేమి కలిగి ఉండవంటే, సింహం వెళ్ళిందంటే మిగతా జంతువులని పారిపోతాయి. అయితే మనకు చాలామందికి తెలియదు, చాలామంది అనుకుంటారు మగసింహమే వేటాడుతుందని. కానీ అది డెలివరీ అయినప్పుడు ఆడసింహము ఆ పిల్లల దగ్గర ఈ మగసింహము కాపలా ఉంటుంది, ఆడసింహం వెళ్ళి వేటాడుకొని తీసుకొస్తుంది. అంటే వేటాడేది ఆడసింహమే. కాబట్టి కుటుంబాలను కట్టేది కూడా చాలా వరకు గృహిణులే. చాలా కుటుంబాలను కట్టేది గృహిణులే. అందుకే పూర్వము ఇంటికి దేవత అనేవారు ఇల్లాలను మన ప్రాంతంలో. సో కాబట్టి గృహిణుల ద్వారానే ఇల్లు కట్టబడేది. గృహిణుల ద్వారానే ఏ ఇల్లు అయినా కట్టబడేది. జ్ఞానవంతురాలు ఇల్లు కడుతుంది, మూర్ఖురాలు తన చేతులతోనే ఊడబెరుక్కుంటుంది. వేరే ఎవరు అవసరం లేదు ఊడబెరుక్కోవడానికి, ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. కాబట్టి కానీ లేమికి కారణం ఏంటంటే కొన్ని విషయాలు మనము సామెత గ్రంథంలో చూసుకుందాము. మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు గారు చాలా చక్కగా రాస్తారు. ఆయన మరి పరమ తండ్రి చేత జ్ఞానము పొందుకొని, పరమ తండ్రి చేత నీ ముందు కానీ నీ తర్వాత కానీ నీలాంటి జ్ఞాని ఇంకా ఉండడు అని వాగ్దానం పొందుకున్న మరి సొలొమోను రాజు గారు సామెత గ్రంథం 20వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట అంటున్నాడు చూడండి. 20:13లో, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందదు. ఏంటట? లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువు. అంటే నిద్ర ఆసక్తి బాగా ఉన్నవారికి ఏమవుతుందట? లేమి వస్తుందట. ఆయుధదారుడు పరిగెత్తుకొచ్చినట్టు వస్తుందట. ఆయుధదారుడు వేటాడడానికి ఎలా పరిగెత్తుకొని వస్తాడో ఆ రీతిగా నిద్రయందు బాగా సుఖాసక్తి కలిగిన వారు, నిద్రయందు బాగా ఆసక్తి కలిగిన వారికి లేమి వస్తుంది. అందుకే అంటుంటాడు, నీవు మేల్కొని ఉండిన ఎడల. అంటే ఎక్కువ నిద్రమత్తుగా నువ్వు ఉండకుంటే, నువ్వు నిద్రమత్తు కలిగి ఉంటే నీ బిడ్డలు అదే నిద్రమత్తు కలిగి ఉంటారు, అదే వారసత్వం వస్తుంది. నీవు కష్టపడకుంటే నీ పిల్లలు కష్టపడరు. అందుకే సోమరి చీమల యొద్దకు వెళ్ళి నేర్చుకో. అంటే లేమి కొందరేంటి స్వయం కృపారాధం వలన లేమి తెచ్చుకుంటారు. బాగా పడుకోవడం వలన వ్యాధులు వస్తుంటుంటాయి. చాలా తక్కువ పడుకున్న వారే ఈ సృష్టిలో చాలా విజయవంతమైన వారిలో గొప్ప వారి లిస్టులో ఉన్నారు. చాలా మరి మన ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ తన లైఫ్ టైం 5 అవర్సే. షీ వాజ్ స్లీపింగ్ ఓన్లీ ఫర్ 5 అవర్స్. సో అంటే నేను అలా 5 అవర్స్ పడుకోమని మీకు చెప్పలేదు, ఒక్కొక్కరి బాడీకి ఒక్కొక్క విధంగా. అంటే నిద్రయందు ఆసక్తి ఎక్కువగా ఉంటే, నిద్రగా ఉంటే నీవు నీ పిల్లలు లేమి గలవారవుతారు. కాబట్టి నిద్రయందు ఆసక్తి విడవండి. 13వ అధ్యాయము అదే సామెతల గ్రంథము 13వ అధ్యాయం 25వ వచనం, 13:25.
నీతిమంతుడు ఆకలి తీర భోజనము చేయును, భక్తిహీనుల కడుపునకు ఇంకెవరికి కలుగుతుందట లేమి? నిద్రాసక్తి కలిగిన వారికి లేమి కలుగుతుందట, భక్తిహీనులకు లేమి. భక్తిహీనులు బయట ఉన్న వారి గురించి మనం మాట్లాడుకోవడం లేదు. వారి ఎలా పాపము గ్రంథము తెలియదు, నీతి తెలియదు, యథార్థత తెలియదు, పరిశుద్ధత తెలియదు. కాబట్టి మనలో ఉన్న భక్తిహీనులు ఎవరైనా ఉన్నారా మనమే పరీక్షించుకోవాలి. నేను భక్తిహీనురాలుగా ఉంటే నా పిల్లలకు లేమి కలుగుతుంది, నా పిల్లలు భిక్షమెత్తుకునే స్థితికి చేరుకుంటారు. నీతిమంతుని పిల్లలేమో ఎన్నడూ భిక్షమెత్తుకొనుట కానీ ఆకలి కొనుట కానీ ఎన్నడూ ఉండదట. నీతిమంతుని పిల్లలకు ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చాడు. అందుకే అంటున్నాడు, నీతిమంతుడు ఆకలి తీర భోజనం చేస్తాడట, భక్తిహీనులేమో ఎందుకంటే నీతిమంతుల వైపు చూస్తూ ఉంటారు. ఈ భక్తిహీనులు ఎప్పుడు నీతిమంతుల ఇంట వాళ్ళు చూస్తూ ఉంటుంటారు, నీతిమంతులు ఆహారం పెడతారేమని. వీళ్ళకి ఎంత ఉన్నా కూడా ఆ భక్తిహీనులు నీతిమంతుల వైపే చూస్తుంటుంటారు. కాబట్టి నీతిమంతుడేమో కడుపార తింటాడు, మరి భక్తిహీనుల కడుపునకు లేమి కలుగుతుంది. ఇంకొకరు కూడా అన్నట ఎవరు మరి లేమి గలవారు అవుతారో అదే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వచనం. ఇది చాలా మార్లు చూసుకుంటుంటాము, చాలా మార్లు చెబుతుంటుంటాము అనేక మెసేజ్లలో. 11:24 వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. హల్లెలూయా, అందరూ చెప్పుదాం బిగ్గరగా, హల్లెలూయా. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లితే ఏం పొందుకుంటారట వారు? అంటే ఎవరు వెదజల్లుతారు? నీతిమంతులు వెదజల్లుతారు. భక్తిహీనులేమో ఎప్పుడు వాళ్ళు ముడుచుకొనే ఉంటారు, వాళ్ళ చేతి ఎప్పుడూ ముడుచుకొనే ఉంటుంది. భక్తిహీనుల చేతి ఎప్పుడూ ముడుచుకొనే ఉంటుంది. కానీ నీతిమంతులు వెదజల్లి అభివృద్ధి పొందుతారు. చదువు దాని తర్వాత. తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. తగిన దానికన్నా అంటే మీకు అందరికీ తెలుసు, ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. తగిన దానికి అంటే తగినది ఎంతనో పరమతండ్రి నియమించాడు. ఏది ఇవ్వమన్నాడో, ఎవరికి ఇవ్వమన్నాడో, బీదలకి ఎలా చేయమన్నాడో, విధవరాండ్రకి ఎలా చేయమన్నాడో, అనాథలకి ఎలా చేయమన్నాడో, మందిరంలో ఎలా చేయమన్నాడో, మందిర సమృద్ధిలో ఉండే విధంగా ఇది అంతా ఒక తగినది అంటే ఒక కొలమానము. ఆ తగిన దానికన్నా అంటే ఇవ్వవలసిన దానికన్నా తక్కువ ఇచ్చిన వారు ఏమవుతారట? వారు లేమికి వస్తారు. కానీ ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చేవారు, ఇవ్వాల్సిన దానికి ఎక్కువ వెదజల్లేవారు వెదజల్లి అభివృద్ధి పొందుతారు. ఇది యథార్థము, ఇది నిజము. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ పనులు చేశారు. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు ఆ పనులు చేశారు. వారి పిల్లలమైన మనము అది చేస్తే, వెదజల్లితే మనము అభివృద్ధి పొందుతాము. తగిన దానికన్నా తక్కువ ఇస్తే లేమికి వస్తాము. ఇంకొక మాట 21వ అదే సామెతల గ్రంథం 21:17 చూసినట్టయితే 21:17 సుఖభోగములయందు వాంఛగలవానికి లేమి కలుగును. చాలు సుఖభోగములయందు వాంఛగలిగిన వానికి లేమి కలుగును. కొందరికి ఏంటంటే సుఖాలే అంటే సుఖము భోగం అంటే వారికి ఉన్న స్థాయి కన్నా ఉన్నతమైన స్థాయిగా నివసించడానికి ప్రయత్నిస్తుంటారు కొందరు. అంటే ఇతరులకు కనపరుచుకోవడానికి కొరకు, ఇతరులకు చూపించుకోవడానికి కొరకు సుఖభోగాలు అంటే వారి యొక్క స్థాయికి మించి ఖర్చు, వారి స్థాయికి మించి వారు లోకానికి కనపరుచుకోవడానికి కొరకు వారి స్థాయికి మించి వెళుతుంటుంటారు. సో స్థాయికి మించి ఎప్పుడే కానీ పరమ తండ్రి ఆయన వెదజల్లమని చెప్పాడు, కానీ అప్పు చేసుకొచ్చి వెదజల్లమని చెప్పలేదు. ఆయన కొందరు ఏంటంటే ఘనతలకు వెళ్ళి గొప్పలకు వెళ్ళి ఏం చేస్తుంటారు? ఆ సుఖభోగముల యందు, మళ్ళీ చదవమ్మా, సుఖభోగముల యందు వాంఛ ఏంటంటే అది చాలా డిజైర్ అన్నట్టు, ఇంటర్నల్ నుంచి అది అణువణువు నుంచి ఉంటుందంట ఆ డిజైర్, ఆ వాంఛ. అంటే అప్పు చేస్తుంటారు, రకరకాలుగా విందులు చేస్తుంటుంటారు, అప్పులు చేస్తుంటారు, తాగుబోతులతో విందులకు వెళుతుంటుంటారు, అప్పులు చేస్తుంటారు గొప్పగా. అంటే ఇదిగా దీన్ని ఏమంటారు? సుఖభోగముల యందు వానికి లేమి కలుగుతుందంట. సుఖభోగముల యందు వాంఛ కలిగిన వారికి. కాబట్టి ఎక్కడైనా మనము సుఖభోగాలకు అంటే భోగాలకు వెళుతున్నామా, సుఖాలకు వెళుతున్నామా? సుఖాలకు అంటే నేను మరి జాబ్ చేసే రోజులలో
నేను జాబ్ చేసే రోజులలో నాకు వచ్చే శాలరీ అప్పుడు 1500, 1500 మై శాలరీ వాస్. కానీ నాకు మంత్లీ నేను బయటకు టూర్స్కి వెళ్ళొచ్చు అన్నట్టు. టూర్స్కి వెళితే మరి మాకు డైలీ, అందుకే 24 అవర్స్ మేము ఆన్ డ్యూటీలో ఉంటాం కాబట్టి మాకు ఎక్కువగా దాన్ని అప్పుడు ఏదో అనేవారు, అది ఆ వర్డ్ గుర్తు రావడం లేదు, ఏమంటారు, అలవెన్సెస్ అవన్నీ ఇచ్చేవారు అన్నట్టు. అంటే మాకు ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ వాళ్ళు ట్రైన్ ఇస్తే నేను తక్కువ క్లాసులో వెళ్ళడం, వాళ్ళు మాకు మంచి హోటల్ ఇస్తే నేను తక్కువ హోటల్లో ఉండడం. ఇలా నా శాలరీ 1500 అయితే నేను మంత్లీ ఇలాంటి టూర్స్ మీద 2000 సేవ్ చేసేవాడిని. సో అక్కడ బయటకు వెళితే ఎందుకు నేను తినాలనుకుంటే ఆలోచించేవన్నట్టు. ఇక్కడ నేను బిర్యానీ తిన్నాను అనుకోండి, చికెన్ బిర్యానీ, కానీ ఇదే చికెన్ నేను తీసుకొని ఇంటికి వెళితే నా తమ్ముళ్ళు, నేను, మేమందరం, మా ఇంటి వారందరము. సో ఆ రోజుల్లో మా చెల్లెవాళ్ళు, నేను టూర్కి వెళ్ళొస్తున్నా అంటే అన్న వస్తాడు అని మా చెల్లెవాళ్ళు, మా పిల్లలందరూ ఎదురు చూసేవారు. యథార్థంగా చెప్తాను, మా చెల్లి ఇక్కడే ఉంది. సో టూర్ నుంచి వచ్చానంటే కంపల్సరీ వెళ్ళి మరి అనగా సుఖభోగముల యందు అక్కడ సుఖం అనుభవించవచ్చు, భోగం అనుభవించవచ్చు అక్కడ, ఎందుకంటే కంపెనీ ఇస్తుంది, నా ఇంట్లో నుంచి తీసుకెళ్ళండి నేను. బట్ సుఖభోగాలు ఎక్కడ అనుభవించాలి, ఎక్కడ నేను ఒక్కనే తినే బదులు నా ఇంటి వారందరం తింటాం కదా. ఇది సుఖభోగంలో ఎందుకు డెఫినేషన్, అంతే తప్ప మరి దాన్ని వేరే విధంగా ఇంకేదో రీతిగా మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుందని ఉద్దేశంతో చెప్తున్నాను, అంతే తప్ప ఘనత గురించి కాదు. సో అనవసరమైన ఖర్చులకు, అనవసరమైన గొప్పలకు, అనవసరమైన ఆర్భాటాలకు లేక తోటివాడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటాను, ఇలా కాదు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం, ఇలాంటి విషయాలలో మనము ఆర్భాటాలకు వెళ్ళకూడదు బిడ్డలారా. మనము చేజేతులో ఏం చేస్తున్నాము? పరమతండ్రి ఆశీర్వదిస్తున్నాడు నిన్ను సుఖం అనుభవించమని, నిన్ను సంతోషించమని, నువ్వు కడుపారు భోజనం చేయమని, అంతేగాని వాటిని వృధా ఖర్చులకు కాదు. వృధాగా ఖర్చు పెట్టి అప్పులు చేసి మరి మనము పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకునే రకంగా మన జీవితాలు ఉండకూడదు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చూద్దాం. సామెతలు 28:17. ప్రాణము తీసి దోషము కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుచున్నాడు. సామెతలు 28 బీదలకిచ్చువానికి లేమి కలగదని ఉంటుందమ్మా. 27:17. 28:25. 27. ఓకే, సారీ తప్పు రాసుకున్నాను. బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. బీదలకిచ్చేవానికట, అంటే మనం బీదలకు సహాయం చేస్తే ఎప్పుడు లేమి కలగదట. ఏ బీదలకు సహాయం చేయాలో కూడా మనము విజ్ఞతతో చూసుకోవాలి. పరమతండ్రి మీ మధ్యలో బీదలు ఉండక మానరు అన్నాడు. మనలో ఉన్న బీదలను కనికరించాలి. మనలో ఉన్న బీదల ఎడల జాలి, దయా గుణము కలిగి ఉండాలి. సో మనలో ఉన్న బీదలకు సాయం చేస్తే ఆ పరమతండ్రి తన వాకిళ్లను విప్పి మనకు విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. ఓకే, మందిరంలో ఆహారం ఉండేటట్టు చేస్తే అది చేస్తాడు. కానీ ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు, బీదలకిచ్చువానికి లేమి కలగదు. నువ్వు బీదలకు సహాయం చేస్తే ఒకసారి పరీక్షించుకోవాలి ఎవరికి వారమే. అవును, నేను ఎంతగా సహాయం చేస్తున్నాను, నా కష్టార్జితము నుంచి పరమతండ్రి నన్ను ఆశీర్వదించిన దాంట్లోంచి నేను బీదలకు ఎంత సహాయం చేస్తున్నాను. నేను బీదలకు సహాయం చేస్తే నాకెన్నటికీ, నాకు కానీ నా పిల్లలకు కానీ, సింహము పిల్లలే అన్నా లేమి కలిగి ఉంటాయేమో, కానీ నా పిల్లలకు లేమి కలగనివ్వడు పరమతండ్రి. సో బీదలకు ఇచ్చేవానికి లేమి కలగదు, కానీ కనులు మూసుకుంటారు కొందరు. ఏది బీదలకు ఇవ్వకుండా కనులు మూసుకుంటుంటారు. వారిని ఇంకొక టర్మినాల్లో చెప్పాలంటే ఏమనొచ్చు? వారిని పిసినారి వారి అనొచ్చాను వద్దా? అనొచ్చా అని రాదా? చెప్పండి, అనొచ్చా అని రాదా? మీరు అందరంటే నేను అనొచ్చు అంటారు, మీరేమో తల ఊపడం లేదు. సో బీదలకు ఇవ్వకుండా కనులు మూసుకునేవాడిని పిసినారి అని గ్రంథము చెబుతుంది. అయితే ఏమొస్తారు? పిసినారని మాత్రమే చెప్పడం లేదు ఇక్కడ మహాజ్ఞాని అయిన సొలొమోను గారు. కన్నులు మూసుకొని వారికి బహుశాపములు వస్తాయట. అంటే బీదలకు సహాయం చేయకుండా కళ్ళు మూసుకుంటే శాపాలు, ఆశీర్వాదాలు పొందుకోవలసిన మనము
మేలు పొందుకోవాల్సిన మనము ఏమి స్వతంత్రించుకుంటున్నాము? బీదలకు సహాయం చేయకుండా, బీదలకు ఇవ్వకుండా మన కన్నులు మూసుకొని. కాబట్టి జీవితకాలంలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలారా, ఇక ఇప్పటివరకైనా మీరు సహాయం చేసి ఉండని వారెవరైనా ఉంటే, మన మందిరంలో అలాంటి వారు ఉండరు. మన మందిరంలో ఎందుకనగా మన వారికి అందరికీ దాతృత్వ గుణం ఎక్కువగా. కానీ ఎవరైనా పొరపాటున ఎవరైనా ఉన్నారేమో, ఉంటే నాకు తెలియదు. ఎందుకంటే మీ యొక్క ఆస్తి లేక మీ యొక్క సంపాదన నాకు తెలియదు కదా. సంపాదనలో కొంత ఇచ్చి, కొంత భాగం ఇచ్చి ఆయనను గణపరచాలని లేఖని చెప్తుంది. సంపాదనలో కొంత వారికి బీదలకు ఖర్చు పెట్టి, కానీ నువ్వు బీద అవ్వడానికి నువ్వు అప్పు చేసి ఇవ్వమని గ్రంథం చెప్పలేదు. ఆ మాట కూడా చివరికి నేను చెప్తాను, అది ఎక్కడ ఉంటుందో. సో లూకాసు వార్తలో 12వ అధ్యాయము 15వ వచనంలో యాషోమిస్తే వారు ఏం చెప్తున్నారు ఒకసారి చూసుకుందాం. లూకాసు వార్త 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన 12 ఓకే 15. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదెనను. ఒకవేళ మీ యొక్క కలిమి గనుక విస్తరించినట్టయితే అది జీవానికి సాధనం ఎంత మాత్రము కాదు బిడ్డలారా. అలానే ఆయన ఆశీర్వదించని వాడు కాదు. ఆయన కలిమి సంపదని ఇంట ఉంచుతానన్నాడు, జ్ఞానుల ఇంట అది ఉంచుతానన్నాడు. సో కాబట్టి కలిమి సంపద ఇచ్చేవాడు ఆయననే. అలా అని నీకు కలిమి విస్తరించడం వల్ల నువ్వు ఏదో జీవాన్ని స్వతంత్రించుకున్నట్టు కాదు. కానీ అక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడండి. లోబి అనగా పిసినారి. సో మీరు ఎంత మాత్రము పిసినారులుగా ఉండకూడదు. మీరు లోభమునకు మీకు విస్తరిస్తున్న కొద్దీ మీరు దానము చేస్తూ వెళ్ళండి. మీకు విస్తరిస్తున్న కొద్దీ, మిమ్మల్ని ఆశీర్వదిస్తున్న కొద్దీ. లేదు ఒకరితో పెట్టుకుంటాం కొలమానం. ఉన్నాడు కదా అతను, ఫలానా వ్యక్తికి 100 కోట్ల ఆస్తి, నేను 100 కోట్లకు చేరుకున్న తర్వాత నేను బీదలకు ఇవ్వడం మొదలు పెడతానని పెట్టుకుంటారు కొందరు. చెప్తానంటే అది రీచ్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళేసరికి అలా ఈ 100 కోట్లు ఇది ఒక 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడుతుంది. అప్పటికి అది 100 కోట్లు 1000 కోట్లకి వెళ్ళిపోతుంది. 1000 కోట్లకి వెళ్ళిన తర్వాతనే వాడి జీవితకాలంలో నీవు 100 రూపాయలు ఉంటే, నీకు 100 రూపాయల ఆదాయం ఉంటే అందులో ఎంత నువ్వు ఖర్చు పెడుతున్నావు? నీకు 100 రూపాయల ఆస్తి ఉంటే నువ్వు బీదరికి ఇస్తున్నావు. కాబట్టి నువ్వు లోబిగా ఉన్నావా? నీ ఇంట లేమి విస్తరించబడుతుంది. నీకు కలిమిని ఇంట ఉండదు బిడ్డలారా, ఉండదు. మరి నేను ఈ యొక్క RCM బైబిల్లో ఏం చెప్పిందా దీని విషయమై పిసినారి గురించి అని కొన్ని మాటలు మరి చదువుతాను. మీరు RCM బైబిల్ ఉన్న వాళ్ళ తర్వాత ఇంటి దగ్గర చదవండి, లేదా ఇప్పుడే జాగ్రత్తగా వినండి. సిరాపుత్రుడైన యాషువా జ్ఞాన గ్రంథంలో 14వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 10 వచనాలు నేను చదువుతాను. గ్రంథం ఉన్నవారు, మరి ఇక్కడ గ్రంథం ఎవరు తెచ్చుకోలేదనుకుంటాను, ఇళ్ళల్లో ఉన్నవారు వెళ్ళి చదువుకోండి. మళ్ళీ సిరాపుత్రుడైన యాషువా జ్ఞాన గ్రంథము 14వ అధ్యాయము 3వ వచనం నుంచి 10 వచనాలు. పిసినిగొట్టునకు సిరి సంపదలు తగవు, లోబికి ధనముతో ఏమి ప్రయోజనము? తాను అనుభవింపక సొమ్ము కూడబెట్టువాడు ఇతరుల కొరకే కూడబెట్టుచున్నాడు. అతని సొత్తుతో ఇతరులు హాయిగా బ్రతుకుతారు. అంటే వాడు బ్రతికినంత కాలం వాడు అనుభవించడు, తినడు, ఒకరు పెట్టడు. కానీ తన తర్వాత వేరే వారు అనుభవిస్తారట. తన కొరకు తాను ఖర్చు పెట్టుకొనని వాడు ఇతరుల కొరకు ఖర్చు పెట్టాడు. అతడు తన సొత్తును తానే అనుభవింపడు. ఎంత పిసినారుగా ఉంటాడట అంటే తన గురించి కూడా తన ఖర్చు పెట్టుకోరట. తను తినేదాని గురించి కానీ, తన బట్ట గురించి కానీ, మరి దేని గురించి. అదేవిధంగా 7వ వచనములో 6వ వచనంలో ఉంటుంది, తన కొరకు తాను ఖర్చు చేసుకొనని వానికంటే నికృష్టుడు లేడు. ఎలాంటి కఠినమైన మాట పలుకుతున్నాడు చూడండి. పిసినారితనమునకు తగిన శిక్షయే కలదు. లోబి మంచిని చేసినను యాదృచ్ఛికమని చేయను. ఇప్పుడన్నా ఆ లోబి అన్నటువంటి పిసినారుడు ఏదైనా మంచి కార్యం చేస్తున్నట, ఏదో అనుకోకుండా హఠాత్తుగా అది జరుగుతుందట, కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం అతను చెయ్యాడట. కాలక్రమమున అతని పిసినిగొట్టితనము బయటపడును. పిసినారి అయిన నరుడు దుష్టుడు అక్కరలో ఉన్నవారిని ఆదుకొనడు. అతడు తనకు ఉన్నదానితో తృప్తి చెందడు. ఆ పిసినారి ఎలా ఉంటాడట? ఎంత ఉన్నా ఇంకా తృప్తి అనేది ఉండదట, తృప్తి చెందడట. ఎందుకు? ఎప్పుడు తృప్తి చెందుతాం బిడ్డలారా మనమంటే? జీవితకాలం అంతట్లో
నేను ఇది అభ్యాసం చేసుకున్నాను, నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడు నా జీవితకాలంలో నాకన్నా తక్కువ వారితోనే నేను చూసుకుంటూ వచ్చాను. నాకన్నా తక్కువ శాలరీ ఉన్న వారితో నేను జాబ్ చేస్తున్నప్పుడు, లేకుంటే మేము రెంట్లో ఉంటే మాకన్నా ఎక్కువ రెంట్ ఉన్న వాళ్ళతో చూసుకునే వాళ్ళం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మరి సంపాదించుకున్న వాళ్ళు ఎక్కువ రెంటు. కానీ మన సంపాదన ఎప్పుడు కానీ మనం ప్రతిదీ విషయంలో మనకన్నా తక్కువ వారితో చూసుకుంటే మనం సంతృప్తి చెందుతాము. అప్పుడు మనము లేమి మన ఇంట ఉండదు. అతడు ఇంకా ఏంటట, పిసినారి అయిన నరుడు దుష్టుడు, అక్కర్లో ఉన్నవారిని ఆదుకొనడు. అతడు తనకు ఉన్నదానితో తృప్తి చెందడు. దురాశ వలన అతని హృదయము కుదించుకొని పోవును. ఇంకా ఏమవుతుందట, దురాశ దుఃఖమును చేయటని మనం వింటూనే ఉన్నాం చిన్నప్పటి నుంచి. కానీ ఆ దురాశ వలన ఆయన హృదయం కుంగిపోతూనే ఉంటుందట, నశించిపోతూనే ఉంటుందట. కాబట్టి లోబి కడుపు నిండా తినుటకు ఇష్టపడడు కనుక చాలినంత భోజనము సిద్ధము చేసుకున్నాడు. వంట కూడా చేసుకోడట. ఎందుకంటే తగినంత తినడు. వంట చేస్తే మరి ఎవరికైనా పెట్టాల్సి వస్తుంది. తను సగం కడుపుకి తింటాడు కాబట్టి ఆ వండుకునేది కూడా తక్కువనే వండుకుంటాడు. సో కాబట్టి ఆ రీతిగా మనము లోబిగా ఉండకూడదు, పిసినారిగా ఉండకూడదు. లోబి అనగా పిసినారి. అదే యాశ్వమిసే వారు చెప్తున్నాడు, మీ ధనము విస్తరించినంత మాత్రాన మీకు నిత్య జీవనం పొందుకున్నట్టుగా కాదు. అయితే అందుకే ఈ మాట నేను చాలా మార్లు గుర్తు చేస్తుంటుంటాను. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని అయిన సొలొమోను రాజు గారు ఈ మాట పలుకుతుంటారు. 30వ అధ్యాయం సామెతలు 38-9 వచనాలు. వ్యర్థమైన వాటిని 38-9 వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయము. పేదరికమునైనను ఐశ్వర్యమును నాకు రెండే అడుగుతున్నాడు. నీతిమంతులైన భక్తులు ఏమడగాలట, అయ్యా నాకు పేదరికమునైనా ఉంచకు, అధిక ఐశ్వర్యమునైనా ఇవ్వకు. అధిక ఐశ్వర్యవంతుడుగా చేస్తే అక్కడే చెప్తున్నాడు. ఒకవేళ పేదరికంలో బీదనేగా ఉంటే, అందుకే వ్యర్థమైన వాటిని మొట్టమొదటిగా ఆయన తనకు తాను చెప్పుకుంటున్నాడు. మనం చెప్పుకుందాం, అయ్యా నేను నా పెదవులతో నా నోటితో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా నుంచుము. వ్యర్థమైనవి మన నోటి గుండా పలకడము కానీ అబద్ధం పలకడము కానీ అది చాలా దూరంగా ఉండాలి. మనకు ఎంత దూరంగా ఉంటే అంత ధన్యులం. వ్యర్థమైనవి మన నోట రానివ్వకుండా మనం కాపాడుకుంటే, అబద్ధమును చాలా దూరంగా ఉండాలి. అంటే ఏమని చెప్పాలి, ఏ విషయంలో అయినా వీళ్ళు ప్రాణం పోయినా సరే అబద్ధం ఆడరు. మన పూర్వీకులు ఏమనేవారు, 100 అబద్ధాలు ఆడి ఏంటి చెప్పండి, అందరు తెలిసిన వాళ్ళమే కదా, తెలుగు ప్రజలమే కదా. మనం ఇంగ్లీష్ వాళ్ళ మధ్యన అడిగితే ఇంగ్లీష్ వాళ్ళు అలాంటి అబద్ధాలు ఆడరు పెళ్లి చేయడానికి కొరకు. మన పూర్వీకులు అనేవారు 100 అబద్ధాలు ఆడి. మన ఈ మధ్యలో నేను ఒక పెళ్లి సంబంధం గురించి ఆ పెళ్లి కూతురు తండ్రితో మాట్లాడుతూ అన్నానంటే, నేను 100 కాదు, 1 అబద్ధము కూడా పెళ్లిలో ఉండకూడదు. పెళ్లి చేసే విషయంలో ఆ పెళ్లి పెటాకులవుతుంది. 1 అబద్ధమే. పూర్వీకులు మరి ఎలా వాళ్ళు చేశారో నాకు తెలియదు, కానీ 100 అబద్ధాలు ఎలా వచ్చిందో ఆ సామెత. కానీ 100 నిజాలు చెప్పి పెళ్లి చేయాలి తప్ప 1 అబద్ధమైన 99 నిజాలు చెప్పి 1 అబద్ధం చెప్పినా ఆ పెళ్ళి వర్ధిల్లుట కష్టం. అది బయటకు వచ్చినప్పుడు, ఆ దాచిపెట్టబడింది, ఆ అబద్ధం ఆడింది బయటకు వచ్చినప్పుడు అది ఏమైపోతుంది, అదే చాలా పెద్ద. ఈ 99 నిజాలు చెప్పిందంతా ఎక్కడో కలిసిపోతుంది, ఎక్కడో మరుగైపోతుంది. 1 అబద్ధం ముందుకు వస్తుంది, ఆ అబద్ధాన్ని నిలేస్తారు. దాని ద్వారా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అబద్ధాన్ని చాలా దూరంగా ఉంచుకోమంటున్నాడు. అంటూ పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారము. ఏమని అడగాలి, తగినంత ఆహారమున. అందుకే పరలోక ప్రార్థనలో అదే చెప్తాడు యాశ్వమిసే వారి శిష్యులకు, అయ్యా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. అనుదిన ఆహారం ఉన్నదంటే నీవు ధనికుడవే. అప్పు చేయకుండా నువ్వు పప్పు తింటున్నావంటే నువ్వు ధనికుడవే. కాబట్టి మాకు అనుదిన ఆహారము దయచేయము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా ఎలోహిం నామమును దూషింతునేమో. అంటే ఈ రోజుకి ఆహారం ఉంటే చాలు అంటే మళ్ళీ ఆకాశ పక్షులను చూసుకోకండి. అవి విత్తవు కోయవు, వాటిని పోషిస్తున్నాడు కదా. ఆ ఉపమానం వేరు, ఆ సందర్భం వేరు.
అంటే అలాంటి మీకు విశ్వాసమైన లేదా? ఆకాశ పక్షులు నేను పోషిస్తున్నాను అంటే మీరు విత్తద్దు, కోయొద్దు, పంట గరిసెల్లో దాచిపెట్టుకోవద్దని కాదు. విత్తాలే, కోయాలే, సోమరిగా ఉండకూడదు. సోమరి అయితే చీమల వీళ్ళు నేర్చుకోవాలి. నిద్ర మీద ఇంకొంచెంసేపు పడుకుంటా. సో లేమి నీ దగ్గరకు పరిగెత్తుకొని వస్తుంది. కాబట్టి అయ్యా నాకు అబద్ధమును దూరంగా ఉంచు. రెండవది, వ్యర్థమైన మాటలు నాకు రాకుండా చేయి. అయితే 2 అడుగుతున్నాడు అక్కడ, నన్ను అధిక ధనవంతునిగా చేయకు. అధిక ఐశ్వర్యం వస్తే ఇది నా వల్ల, నా ఘనత వలన, నా కష్టార్జితం వలన, నా తెలివి వలన నేను సంపాదించానని నీవెక్కడున్నావని మిమ్మల్ని దూషిస్తానేమో. ఐశ్వర్యవంతులు అదే పని చేస్తున్నారు. మొన్న అదే కదా జరిగింది కాలిఫోర్నియాలో ఏం జరిగింది? నాకు చాలా సిటీస్ ఉంటాయి, నాకు గుర్తుండే ఆ సిటీ, అందుకే కాలిఫోర్నియా కాలిపోతుంది. చాలా ఈజీగా గుర్తుండవు. కాలిఫోర్నియా ఏమవుతుంది? కాలిపోతుంది. ఐశ్వర్యవంతులు ఒక్కొక్కరు 100 కోట్ల బిల్డింగ్స్, 1000 కోట్ల బిల్డింగ్స్. కానీ ఎక్కడున్నాడు ఆయన అన్నారు. ఎక్కడున్నాడు ఆయన? సో ఆయన లేకుండా మనం లేవు బిడ్డలారా. కాబట్టి ఎంత కలిగినా నువ్వు ఇంకా దీనుడు అవుతున్నావా, ఎంత ఇచ్చినా ఆయన కృప వల్ల నేను పొందుకున్నాను, ఆయన కృప వల్ల పొందుకున్నాను. మరి రాజవర్మ సమాజంలో సత్యానందం గారు అన్నారు, పరమతండ్రి మమ్మల్ని మాకు సమృద్ధిగా ఇచ్చాడయ్యా, ఆయన దయ వలన, ఆయన కృప వలన మేము పొందుకున్నాం. ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు. మనుషులు మమ్మల్ని మోసం చేయాలని చూశారు, మనుషులు మాకు మోసం చేశారు, కానీ ఆయన దయ వలన, ఆయన కృప వలన. కాబట్టి బిడ్డలారా, ఆయన దయ వలన మనం ఏది పొందుకుంటున్నాం? ఆయన కృప వలన పొందుకుంటున్నాం. కాబట్టి అయ్యా నాకు అధికంగా ఇస్తే నేను ఎక్కడ మిమ్మల్ని దూషిస్తానో, ఒకవేళ నేను కడుబీదనవుతే, ఆహారం లేకపోతే, రేపటి గురించి ఏమి కావాలో లేకపోతే, మరి అయితే విశ్వాసంతో కనిపెట్టుకున్నప్పుడు అలాంటి సమయంలో కూడా నేను పోషించగల శక్తిమంతుడు, సమర్థుడు ఆయన. మరి గత వారమే మేము మ్యారేజ్ యానివర్సరీలో సహోదరుడి యొక్క వారి కుమారుడు సాక్ష్యం విన్నాము. బ్లెస్సన్ సాక్ష్యం చెప్పాడు. కోవిడ్ టైంలోనట 4 కూర్చున్నారు. ఆ రోజుకు అన్నం వండుకోవడానికి బియ్యం లేవంట, ఇంట్లో బియ్యం లేవు. 4 ఒకరి ముఖాలు చూసుకుంటూ ఒకరు నవ్వుకుంటున్నారట. అద్భుతంగా పరమ తండ్రి కృప చూపాడు. అంటే ఏంటి ఈ పరిస్థితి అని మరి సంతోషంగా నవ్వుతున్నారా, బాధతో నవ్వుతున్నారా? ఆ యవనస్తుడు మరి వాళ్ళ మ్యారేజ్ 25th యానివర్సరీ మ్యారేజ్ సమయంలో చెప్పాడన్నట్టు. అది చాలా చిన్నగా షార్ట్గా చెప్పాడు, నాకు కూడా కరెక్ట్గా అర్థం కాలేదు. కానీ అర్థమైన విషయం ఏంటంటే అలాంటి సమయంలో కూడా వారు సంతోషంగా ఉన్నారు. పరమ తండ్రి వారిని పోషించాడు అద్భుతంగా. మనుషులు మమ్మల్ని పోషించలేదు, మనుషులు ఏ ఒక్కరు మాకు సహాయం చేయలేదు, ఆ పరమ తండ్రి మమ్మల్ని పోషించాడు అనడానికి ఆ పాయింట్ చెప్పాడు. కాబట్టి ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, అయ్యా నేను కడుబీదగా ఉంటే, నేను దొంగతనం చేసి మిమ్మల్ని దూషించడానికి నేను కారుకొని అయిపోతానేమో. మరి ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తలుడైన సౌలు గారు ఒక మాట రాస్తున్నారు. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము 11-12 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును, ఆకలిగొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాము. బిడ్డలారా, పరిశుద్ధులైన ఆత్మీయులైన నా బిడ్డలారా, నా సహోదరులారా, ఇదిగో అపోస్తలుడైన సౌలు గారు నీతో నాతో మాట్లాడుతున్నారు. నాకు కొదువ కలిగి ఉన్నందున నేను ఇలా, నాకేదో ఇప్పుడు కొదువ ఉన్నది కాబట్టి నేను మీతో ఇలా నేను చెప్పడం లేదు. ఎందుకంటే నేను అన్ని స్థితుల యందు వచ్చిన వాడిని, అన్ని స్థితులలో ఉన్నవాడిని. నాకు ఇప్పుడు ఏదో కొదువ ఉంది కాబట్టి నేను మీకు పత్రిక రాయడం లేదు. అయితే నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను. ఏంటట మరి భార్యలట ఏ విషయంలో సంతృప్తి కలిగి ఉండాలంటే, భర్త యొక్క దీన స్థితిలో, భర్త యొక్క సంపాదన తక్కువగా ఉన్నప్పుడు భార్యలు సంతృప్తిగా నేర్చుకోవాలట. అదే భర్తలట భార్య యొక్క అనారోగ్యంలో సంతృప్తిగా ఉండడానికి కొరకు అభ్యాసం చేసుకోవాలట. సో ఎందుకంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె అన్ని నీకు చేసి పెడుతుంది, కానీ అనారోగ్యం ఉన్నప్పుడు నువ్వు చేసి పెట్టా ఆమెకు ఏం నష్టపోతావు? నీ భార్యకే కదా నువ్వు చేసి పెడుతుంది. కాబట్టి ఆమె అనారోగ్యంలో అంటే భర్త యొక్క ప్రేమ అనేది అక్కడ బయటపడుతుందట. భార్య యొక్క అనారోగ్యంలో భార్య యొక్క ప్రేమ కూడా భర్త బాగా సంపాదించినప్పుడు కాదు, చాలా దీనుడుగా ఉన్నప్పుడు భార్య
భార్య యొక్క స్థితి కనబడుతుందట. కాబట్టి అందుకే అంటున్నాడు అపొస్తలుడైన పౌలు గారు, అయ్యా నేను అన్ని స్థితుల యందు దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములు కడుపు నిండి ఉండుటకు, ఆకలిగొని ఉండుటకు, సమృద్ధి కలిగి ఉండుటకు, లేమిలో ఉండుటకు నేర్చుకొని ఉన్నాను. భక్తులైన వారు ఇవన్నిటికి అలవర్చుకోవాలి. అంతేగాని నేను ఎప్పుడు సంపన్న స్థితిలో ఉన్నాను, నాకు ప్రతిరోజు ఇదే భోజనం కావాలి, ఇలా సంపన్న భోజనం కావాలి, ఏం చేస్తావో ఏంటో నాకు అనవసరం, నువ్వు తీసుకొచ్చి నా ముందు పెట్టు అనే భార్యలు కొందరు ఉంటారు, పిల్లలు కొందరు ఉంటారు. సో వారు ఏమైపోతారు? లేమికి గురవుతారు. కాబట్టి అన్ని స్థితుల యందు అడ్జస్ట్ అయ్యేవారే, వారే నీతిమంతులు, వారే పరిశుద్ధులు. వారి ఇంట ఎప్పుడు లేమి అనేది ఉండదు. ఆయన వారి ఇంట ఎప్పుడు కలిమి ఉంటుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 8వ అధ్యాయము, అపొస్తలుడైన పౌలు గారు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 12, 13, 14 వచనాలు. మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండి శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును. జాగ్రత్త వినండి ఇక్కడ. సో కొందరు ఘనతలకు గొప్పలకు మరి అన్ననాడు మరి ఎవరు అననీయ సిప్పోరా ఎలా తీసుకొచ్చి గొప్పలకు పోయి ఆస్తిని తీసుకొచ్చి అమ్మి కొంత ఇచ్చారు, కొంత దాచిపెట్టుకున్నారు. పిల్లలకు కరువైపోయారు, భూమి మీద కరువైపోయారు. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరం. అంటే మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చినప్పుడు, లేక మందిరంలో ఇచ్చినప్పుడు, రేపు మనం మందిరం కట్టబోతున్నాం, మందిరంలో మరి సమకూర్చబోతున్నాం, అప్పుడు అంటే ఏంటంటే దేనిలో ఇవ్వాలంటే అన్నమాట, ముందుగా సిద్ధ మనసు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నాకున్న స్థితిగతులు ఏంటి, నా పరిస్థితులు ఏంటి, నా కుటుంబం ఏంటి, నా ఆస్తిపాస్తులు ఎంత, నా పిల్లలకు అని మనం సిద్ధ మనసు కలిగి అప్పుడు అందుకే అంటున్నాడు, సిద్ధ మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది. అంటే నువ్వు ఇచ్చేది ప్రీతికరం ఎప్పుడవుతుందంట అంటే నువ్వు శక్తికి మించి కాదు, అప్పు చేసి వచ్చి ఇవ్వడం కాదు. ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు, నువ్వు అప్పు చేసుకొచ్చి కొందరు మరి ఘనతలకు గొప్పలకు పోయి మరి ఆ మందిరాలు కట్టబడుతున్నప్పుడు కొందరు ఆ పనులు చేసి అప్పుల పాలైపోయి జీవితాలను మరి లేమి పాలైపోయారు. కాబట్టి ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవలనని ఇది చెప్పుటలేదు. కొందరు అనుకోవచ్చు, అన్నామా చెప్తున్నాడు కొందరికి ఏంటంటే ఇతరులకి ఏంటంటే కొందరు బీదలైన వారు కొన్ని ఇది వాళ్ళకి చాలా తేలిక చేస్తుంది. అవును కదా, మేము ఎక్కడ అప్పు తీసుకొచ్చి మందిరం కట్టడానికి ఇవ్వాలి, మేము ఎక్కడ అప్పు చేసుకొచ్చి ఇవ్వాలి అని కొందరికి ఉంటుంది. ఓహో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడని ధనికులైన వారు అలా భావించకూడదని చెప్తున్నాడు. ఇతరులకు తేలికగాను మీకు భారముగా ఉండవలనని ఇది చెప్పట్లేదు కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగులలేదనియు తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదనియు వ్రాయబడిన ప్రకారము అందరికి సమానముగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలనని బిడ్డలారా సంఘానికి చెప్తున్నాడు. ఎంత సంఘ సంస్కర్త అంటే కుటుంబాలకి ఎంత చక్కగా రాస్తాడంటే, సహోదరులకి ఎంత బాగా రాస్తాడంటే ఆయన, అయ్యా ఆ రోజు ఆ యొక్క మన్నాను కూర్చుకున్నప్పుడు ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదు, తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదు. అదేవిధంగా పరమతండ్రి మీకు ఎంత సమృద్ధి ఇచ్చాడో ఆ సమృద్ధిని బట్టి మీరు చేయండి, మీకు ఇచ్చిన సమృద్ధిని బట్టి చేయండి. సో మీ సమృద్ధి నీ సహోదరునికి అది మేలుకరంగా ఉండాలి, లాభకరంగా ఉండాలి. అంతేగాని నీ సమృద్ధి ఎదుటివానికి అవసరంకు అది రానప్పుడు నీకు ఉండి కూడా వేస్ట్, నీకు అది ఉండి కూడా వృధా. అది నువ్వు ఎంత దాచిపెట్టుకున్నా అది చెమ్మట కొడుతుంది, దొంగల పాలైపోతుంది, ఎవరి పాలు అయిపోతుంది. కాబట్టి నీ సమృద్ధి ఇతరులకు మేలుకరంగా ఉండాలి. అప్పుడు నీ ఇంట నీ పిల్లలకు ఎన్నడూ లేమి కలగనియడు పరమతండ్రి, ఎన్నడూ లేమి కలగనియడు. నీతిమంతులను ఆకలి కొననియడు, వారు కడుపార మరి భోంచేస్తారు. అప్పుడు మనం ఆ పాట జీవితకాలం అంతా కూడా పాడగలుగుతాం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఏ మేలు కొదువలేదయా నా మెస్సయ్యా నాకు చాలయా ఏ మేలు కొదువలేదయా నా మెస్సయ్యా నీ కృప నాకు చాలయా
తండ్రి మీకు స్తోత్రములు. పరమ తండ్రి, ఈ మాటలను మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించును కాక. ఆమేన్.